చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: ఆరోగ్య ఆంధ్ర దిశగా అడుగులు వేస్తామన్నారు ముఖ్యమంత్రి. కుప్పం డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రపంచానికి ఆదర్శమన్నారు చంద్రబాబు. వైద్య ఆరోగ్య రంగంలో ఇదొక గేమ్ చేంజర్. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పంలో టాటా డీజీ నెర్వ్ సెంటర్ రోగుల వ్యక్తిగత వివరాలు ఇక డిజిటల్ గా నిక్షిప్తం. తొలి కేంద్రాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ప్రజల కోసమే అన్నారు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అయితే టీడీపీకి కార్యకర్తలే బ్రాండ్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజలకు దగ్గరగా ఉన్నవారే, ప్రజలకు అందుబాటులో ఉన్నవారే నాకు దగ్గరగా ఉంటారు అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. డిమాండ్ కు తగిన పంటలు వేయండి. మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల యజమానులు కలిసి నడవాలని సూచించారు చంద్రబాబు. మామిడి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పరిశ్రమలకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. టన్నుకి 4,000 రూపాయలు అదనపు ధర ఇచ్చిన చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మామిడి రైతులు. లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళు, వేల కోట్లు దోచుకున్న వాళ్ళు, 100 కోట్లు దోచుకున్న వాళ్ళు, అదే పేద ప్రజలకి రూపాయి ఇవ్వడానికి, ఆదుకోవడానికి ముందుకు రాని వాళ్ళు P4ని విమర్శించడమా అంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. ముసుగు రౌడీలు, దుర్మార్గులు రాజకీయాలు చేస్తున్నారన్నారు చంద్రబాబు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దుర్మార్గులకి రాజకీయాలు అప్పచెప్పినా, అధికారాన్ని అప్పచెప్పినా చూసాం ఏమవుతుందో. గత 5 ఏళ్ళు అనుభవించాం. అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తతో ప్రజలు వ్యవహరించాలని సీఎం చంద్రబాబు హితబోధ చేశారు. సామాజిక బాధ్యతగా గతంలో జన్మభూమి, ఇప్పుడు P4 ప్రజల కోసమే తీసుకొచ్చారన్నారు చంద్రబాబు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం. సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారన్నారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. వారం రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల మీద సమీక్ష చేయనున్నారు. అందరూ సిద్ధంగా ఉండాలని అధికారులకు పిలుపునిచ్చారు మంత్రి. ఇకపై ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో కార్యకర్తల భాగస్వాములు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారం కార్యక్రమ నిర్వహణపై కేడర్కు దిశానిర్దేశం చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ చేపడుతున్నాం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మీరంతా పాలు పంచుకోవాలి. నేను ప్రభుత్వ పనితో సమానంగా పార్టీ కోసం పని చేస్తున్నాను. పనులు చేయడం ఎంత ముఖ్యమో చేసిన పనిని చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు చంద్రబాబు. నేను మొదటిసారి కుప్పానికి వచ్చినప్పటికంటే ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు దాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. గత పాలకులు అరాచకాలు చేసి 11 పడిపోయారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పాం. హామీలు ఇచ్చిన విధంగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ప్రజలకు చంద్రబాబు తెలియజేశారు. డిమాండ్కి తగిన పంటలు మాత్రమే వేయండి అంటూ రైతులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వారి కష్టసుఖాలు పాలు పంచుకుంటూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెబుతూ ఈ సంవత్సర కాలంలో సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ నిన్న కుప్పం పర్యటన, మొన్న కొవ్వూరు పర్యటన చూసాం. ప్రజలంత కష్టంలో ఉన్న పరదాల మాట నుంచి పాలన సాగించిన అసమర్థ అధినేతను 5 ఏళ్లు భరించింది ఆంధ్రప్రదేశ్. కాలం ఎప్పుడు ఒకే తీరున ఉండదు. ఏపీకి మంచి కాలం వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర అధినేతను కలవాలంటే నియోజకవర్గ నేతను కలిసినంత ఈజీ. ఎందుకంటే ప్రజలు కనిపిస్తే తాను ముఖ్యమంత్రినన్న స్పృహ చంద్రబాబుకే ఉండదు. జనంలోకి వెళ్ళిపోతారు. జనం మధ్య ఉండాలనుకుంటారు. జనంతో కలిసిపోవాలనుకుంటారు. రాష్ట్ర ప్రజలు ఆయన ప్రాణం. అందుకే రాష్ట్ర ప్రజలకు ఆయనంటే ప్రాణం. కలిసి కష్టం చెప్పుకున్నా, అర్జీగా విన్నవించుకున్నా తప్పక పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం జనానిది. అందుకే చంద్రబాబు కనిపిస్తే చాలు ఇంటి పెద్ద కనిపించినంత ఆనందం. ఇదిగో ఇలా కష్టాలు చెప్పుకుని ఉపశమనం పొందాలని తాపత్రయం. నువ్వు జనం మనిషివి స్వామి.